కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపించిందని మండిపడ్డారు. దీనిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీరును ఎండగడతామన్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు ఒక్క పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తానని బడ్జెట్ కేటాయింపులు కూడా బడ్జెట్ లో చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణకి ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట్ కాజీపేట్, ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి నేషనల్ జాతీయ హోదా, అది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరం రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 9 జిల్లాలు, ఒక్క హైదరాబాద్ జిల్లా తప్ప 9 జిల్లాలకి బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తానని హామీ ఇచ్చారు. అది గత 4-5 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గరనే పెండింగ్ లో ఉంది. అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా అసలు తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు. ఇవాళ భారతదేశం మొత్తంలో వెనకబడ్డ రాష్ట్రం ఏదైనా ఉందనంటే దాంట్లో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా వస్తుంది. అసలు తెలంగాణ ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇవ్వని సందర్భంగా నిన్న మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు పార్లమెంటు గేటు దగ్గర, మెట్ల దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో, మా నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు.